యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కెరీర్ ఈ మధ్య ఏమీ బాగోలేదు. వరుసగా అతడి సినిమాలన్నీ బోల్తా కొడుతూనే ఉన్నాయి. హీరో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్ కొట్టారు రాజ్. అయితే ఆ తర్వాత నిఖార్సైన హిట్ ఒక్కటి ఇవ్వలేదు. పుంజుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. క్యారెక్టర్ రోల్స్ చేసిన నాసామిరంగా మినహాయిస్తే చెప్పుకోదగ్గ సినిమాలేది రాలేదు అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అతను సోలో హీరోగా నటించిన సినిమాలు 2 రెడీ అయ్యాయి. వాటిలో ముందు తిరగబడ్రా సామి వార్తల్లో వచ్చింది. యజ్ఞం, వీరభద్ర, పిల్ల నువ్వులేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ చేస్తున్న టైంలో రాజ్ తరుణ్ ఓ వ్యక్తిగత వివాదంలో చిక్కుకున్నాడు. అప్పటి నుంచి అతడు బయటికి రావట్లేదు. అయితే తిరగబడ్రా సామి ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బుధవారం చిత్ర బృందంతో కలిసి రాజు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. సినిమా గురించి మంచి మాటలు చెప్పాడు. అలాగే తన వ్యక్తిగత వివాదం గురించి అడిగిన ప్రశ్నలకు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే తిరగబడ్రా సామి కంటే ముందే గత వారం పురుషోత్తముడు అనే రాజ్ తరుణ్ సినిమా ఒకటి విడుదలైంది. ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కిందో, ఎప్పుడు పూర్తయిందో ఎవరికీ తెలీదు. సడన్ గా రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఏ మాత్రం బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని రాజ్ కూడా ప్రమోట్ చేయలేదు. టాక్ కూడా బాగోలేకపోవడంతో వీకెండ్ లోనే సినిమా వాష్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్లకు రాజ్ తరుణ్ దూరంగానే ఉన్నా తిరగబడ్రా సామి ప్రమోషన్లకు మాత్రం వచ్చాడు. ఈ నేపథ్యంలో మీడియా వాళ్ళు పురుషోత్తముడు సినిమాను ఎందుకు ప్రమోట్ చేయలేదని అడిగారు. దీనికి అతను బదిలిస్తూ అప్పుడు తాను డిప్రెస్డ్ గా ఉన్నానని, అందుకే బయటకు రాలేదని సింపుల్ గా తేల్చేశాడు. కానీ వారం తర్వాత కొత్త సినిమాను సపోర్ట్ చేసిన రాజ్ ఈ చిత్రాన్ని కూడా పట్టించుకుని ఉండాల్సిందే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.